ప్రభు సన్నిధిలో మనమందరము కూడా ఉండగా దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 25 నుండి 30 వరకు ఒక భాగముగా ఉన్నది. చదువుకుందాం. 25 నుండి. మరియు నా సహోదరుడును, జతపనివాడును, తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించాడు. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణములను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతని చేర్చుకొని అట్టి వారిని ఘనపరుచుడి. చదవబడిన వాక్య భాగమును ప్రభువారు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడైన దేవా, చినుడా, మీ కొందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా, ఈ ఆదివార దినము కూడా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు నాయన. మీ వాక్యమును మేము చదువుకున్నాం. నాకు అవసరమైన మాటలు, మా అందరికి అవసరమైన మాటలు మీరు పంచిపెట్టండి. మీరు వడ్డిస్తుండగా తిని తృప్తి పడి, మీ హెచ్చరిక పొంది, ఉజ్జీవింపబడి, పురుకొల్పబడి ఇక్కడ నుండి మేము బయలుదేరి వెళ్ళడానికి సహాయం చేయండి. మీ నామమునకు మహిమ అన్నిటిలో మీరు కలిగించుకుంటారు. మీ పిల్లలమైన మాకు మీ కృపా దీవెన అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో శిరస్సు వంచి మనవి చేసుకుంటుండగా మీ కృప చూపండి దేవా. మీ వాక్యమును మాకు పంచిపెట్టును. క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రపంచంలో ప్రతి వ్యక్తుల మధ్య, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వారి మధ్య ప్రత్యేకంగా ఒక గొప్పవారు ఎవరు అని అడిగితే ఏం చెప్తారంటే ఒక సేవకుడు, లేకపోతే ఒక వాక్యోపదేశకుడు అని చెప్తారు. కానీ ఈరోజు మనం చదువుకున్నది ఒక సామాన్యమైన విశ్వాసి, ఒక అసమానమైన సేవ చేసిన వాడుగా, సేవకుడుగా మారడం మనం చూస్తాం. మనము చేరవలసిన గమ్యానికి తప్పకుండా అవసరమైనది ఏమిటంటే మనిషి జీవితంలో వినయం ఉండాలి, నిస్వార్థమైన సేవ ఉండాలి. మనలో వినయం ఉన్నప్పుడు దేవుడు వినయము గల వారిని, నలిగిన ప్రాణము గల వారిని ఉజ్జీవింపజేయడానికి ఆయన కనుదృష్టి అంతా ప్రపంచంలో సంచారం చేస్తుందని యెషయా గ్రంథంలో చెప్పాడు. అవును, ప్రభు కనుదృష్టి వినయం గల వారి మీద ఉంటుంది. నిస్వార్థమైన సేవ దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో మాదిరికరమైన పరిచర్యను ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వరకు చెప్పారు ప్రభు. అయితే ఈరోజు మనం చదువుకున్న భాగంలో ఎపఫ్రోదీతును గురించి రాయబడింది. ఎవరిని గురించి రాయబడింది? ఎపఫ్రోదీతును గురించి రాయబడింది. అలాంటి వారిని ముగ్గురిని ఆయన పౌలు భక్తుడు ఉదాహరణగా, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడో, ఆయన సేవకులు, ఆయన పిల్లలు ఎటువంటి వారో కూడా ఆయన ముగ్గురు ఉదాహరణ చెప్పినాడు. ఒకటి, పానార్పణముగా పోయబడుతున్న పౌలును గురించి చెప్పాడు. ఆ తర్వాత తిమోతిని గురించి, అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములు చూడరు అని 2వ అధ్యాయం 21లో చెప్పాడు కదా. కానీ తిమోతి అయితే తండ్రికి కుమారుడు సేవ చేసినట్టు క్రీస్తు ప్రభువు సేవను దేవుడే కేంద్రంగా చేశాడు అని చెప్పాడు. ఎపఫ్రోదీతుని గురించి అయితే సంపూర్ణమైన దైవభక్తి గలవాడు ఎలా ఉంటాడో, ఒక సామాన్యమైన విశ్వాసి సంఘంలో ఎలా ఉంటాడో, మనం ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. ఈవేళ మనము ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. పౌలు భక్తుడు ఎపఫ్రోదీతు ఎటువంటి వాడో కొన్ని లక్షణాలు చెప్పాడు. వాటిని ధ్యానం చేసే ముందు అసలు ఎపఫ్రోదీతు ఎవరు,
దేనికి సంబంధించిన వాడు? ఆ మాటలు మనం విందాం. పౌలు భక్తుడు 2వ సువార్త దండయాత్ర చేశాడు. 3 సువార్త దండయాత్రలు చేశాడు. వాస్తవానికి 2వ సువార్త దండయాత్ర చేసే సమయంలో, అనగా క్రీస్తు శకం 51వ సంవత్సరం ఇంచుమించుగా ఆ పరిసర ప్రాంత సమయంలో పౌలుకు దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి, అయ్యా మాకు సహాయం చేయయ్యా అని అడిగితే, అప్పుడు పౌలు ఏమనుకున్నాడంటే, ఓ ఇక్కడికి వచ్చి దేవుడు సువార్త ప్రకటించమని మమ్మల్ని అంటున్నాడు అని చెప్పి మాసిదోనియా వైపు అలా ప్రయాణం చేశాడు. అలా ప్రయాణం చేసి అపోస్తుల కార్యం 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు తూర్పు ఐరోపా ప్రాంతంలో ఫిలిప్పీ పట్టణం అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ఫిలిప్పీ పట్టణంలో సంఘం ఏర్పడింది. ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి రాసిన పత్రికే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అది ఆ పట్టణంలో అనేకులు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అక్కడే కదా 3 మార్చబడ్డారు. ఎవరు? పుతోనును దెయ్యము పెట్టిన స్త్రీ మార్చబడింది, లూదియా మార్చబడింది, చెరసాల నాయకుడు మార్చబడ్డాడు. వీరందరూ మార్చబడ్డారు. ఇంకా చాలామంది మారారు, కానీ వారిలో చాలామంది పేర్లు చెప్పలేదు. కానీ ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న ఒక సహోదరుడైన ఎపఫ్రోదితును గురించి ఇప్పుడు రాశాడు. అక్కడ అపోస్తల కార్యములు ఏమి చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం ఫిలిప్పీ పట్టణంలో రాసి ఉంచాడు అనమాట. అయితే ఎపఫ్రోదితు ఫిలిప్పీ పట్టణంలో పుట్టి పెరిగిన వాడు కాదు. చరిత్ర ప్రకారంగా, చరిత్రకారుల అభిప్రాయం, వారి పరిశోధన ప్రకారంగా ఏమిటంటే, అతడు ఎక్కడుంటువాడు? ఒక మాట చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేవలోని వారికి అందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయను. ప్రేతోర్యమును సేనలోని వారు అన్నాడు. చూసారు, గమనిస్తారా మాట? అంటే పెట్రోరియన్ అంటారు. ఆ పెట్రోరియన్కి సంబంధించినటువంటి ఒక సేన ఉన్నది. పెట్రోరియా చక్రవర్తి యొక్క దండు, ఆయనకు కాపలా కాసే, రాజకుటుంబానికి కాపలా కాసేటువంటి సేన. కైసర్ దగ్గర కూడా కొంతమంది ఉన్నారు కదా, కైసర్ దగ్గర చుట్టూ కాపలా కాసేటువంటి, పోలీస్ పహారా కాసేటువంటి గార్డ్స్ ఉన్నారు. అట్లా ఈయన కూడా పెట్రోరియా దళంలో చక్రవర్తి దగ్గర ఒక కాపలాదారుడుగా పనిచేసి ఉండవచ్చు అని చరిత్రకారులు చెప్తున్నారు. ఆయన రిటైర్ అయిన తర్వాత, పదవి విరమణ చేసిన తర్వాత, పాతకాలం పద్ధతి ఏమిటంటే, పదవి విరమణ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారు? కొన్ని భూములు ఇస్తారు. అది ఎక్కడైతే గవర్నమెంట్ భూములు దూరంగా ఉంటాయో అక్కడ ఇస్తారు, ఆడికే పోతారు వాళ్ళు. ఇతనికి కూడా కొన్ని భూములు ఫిలిప్పీ పట్టణంలో ఇచ్చినందువల్ల ఇతడు ఫిలిప్పీ పట్టణానికి వచ్చి అక్కడ ఎపఫ్రోదితు తన యొక్క జీవితాన్ని గడపడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. అతడు వచ్చినప్పుడు ఇంచుమించు 40 నుండి 50 సంవత్సరాలు వచ్చని చరిత్రకారులు చెప్తున్నారు. 40 నుండి 50 సంవత్సరాల మధ్యలో రిటైర్డ్ అయిన సైనికుడైన, పదవి విరమణ చేసినటువంటి సోల్జర్ అన్నమాట, ఆ ఫిలిప్పీ పట్టణమునకు వచ్చి స్థిరపడ్డాడు. మనము ఒక మాట గమనిస్తాం, ఎందుకంటే పౌలు భక్తుడు సైనికుల మధ్య కూడా ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి, 28వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటాం. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. 16వ వచనంలో ఏమంటాడు? మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. తనకు కాపలా ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. వారితో పాటు ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉన్నా కూడా సువార్త బంధించబడలేదు. చెరసాలలో ఉన్న సైనికులకు కూడా సువార్త చెప్పాడు. చెరసాల్లో ఉన్న సైనికులకు కూడా సువార్త చెప్పాడు. ఇంట్లో నిర్బంధిస్తే ఇంట్లో సువార్త చెప్పాడు. చెరసాల్లో పెడితే చెరసాల్లో సువార్త చెప్పాడు. ఆయన సువార్త చెప్పుచున్న సందర్భంలో అని మనం చూస్తాం. అంటే ఆయనకు సువార్త చెప్పే వాడుక ఉన్నది పౌలుకు. ఆ సందర్భంలోనే ఇదిగో ఈ ప్రేతోర్యం అనే సేన 9వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథం 15లో మనం చదువుకుంటే అక్కడ కైసరు ఇల్లు ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామం భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్పాడు కదా. ఆ సాధనమై ఉన్నాడు. ఆ సాధనమైన వాడిని దేవుడు మళ్ళీ సాధనంగా ఎక్కడ వాడుకుంటున్నాడు? చెరసాల్లో వాడుకున్నాడు, ఫిలిప్పీ పట్టణంలో వాడుకున్నాడు, పల్లెల్లో వాడుకున్నాడు. ఇప్పుడు రండి ఫిలిప్పీ పత్రికకు 4:22 చదువుదాం. ఏముంది అక్కడ?
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. 4:22. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ గమనించండి, కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులు అంటే ఎవరోళ్ళు? కైసరు ఇంట్లో ఉన్న కాపలా వాళ్ళు, సైనికులు. పౌలు కైసరు దగ్గర ఉన్నప్పుడు సువార్త చెప్తే కొంతమంది సైనికులు నమ్ముకున్నారు. ఆ తర్వాత వీళ్ళు పదవి విరమణ పొందిన తర్వాత ఫిలిప్పీ పట్టణం పరిసర ప్రాంతాల్లో వారికి స్థలాలు ఇవ్వడం వల్ల వారు అక్కడికి వచ్చారు. పౌలు చెప్పిన సువార్తను విన్నాడు. పౌలుని చూడలేదు, తర్వాత చూసి ఉండొచ్చు. పౌలు సువార్త యాత్రకు వచ్చినప్పుడు ఆయన లేడు. పౌలు సువార్తను గురించి విన్నాడు. ఎంత రోసం గలవాడో, ఎంత ఈ చెరసాల నాయకుడు గుండె బద్దలైపోయినంతగా మారు మనసు పొందాడు విన్నాడు. పుతోనుని దెయ్యం పెట్టిన చిన్నది చెప్పిన సాక్ష్యం విన్నాడు. అయ్యా నాకు దయ్యం వదిలిపోయింది, ఆయన వచ్చాడు సువార్త చెప్పాడని విన్నాడు. లూదియా భక్తి కలిగిన స్త్రీ యొక్క సాక్ష్యం కూడా విన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత ఎపఫ్రోదితులో కొంత నమ్మకం యేసయ్య మీద కలిగింది. అప్పుడు మారు మనసు పొందాడు. పౌలు రోషముతో సువార్త ప్రకటిస్తున్నాడనే మాటలు విన్న తర్వాత మారు మనసు పొందాడు. అలాగున దేవుని పిలుపుకు లోబడ్డాడు అని చరిత్రకారులు చెప్పుచున్నారు. ఇప్పుడున్న ఫిలిప్పీ పత్రికలో మాటలు దానికి ముద్ర వేస్తున్నాయి. మారు మనసు పొందాడు. ప్రభువు మనల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, ప్రభువు మనను పిలిచినప్పుడు మనము లోబడాలి. ఎపఫ్రోదితు సైనికుడే కావచ్చు, యవనస్తుడే కావచ్చు, కానీ దేవుడు పిలిచిన వెంటనే ఏం చేశాడు? లోబడ్డాడు. ఘనతకు ముందు వినయము ఉండును అని బైబిల్ చెప్తున్నది. ఎప్పుడైనా మనము లోబడే మనసుంటే దేవుడు మనలను పైకి తీసుకొని వస్తాడు. ఎపఫ్రోదితు సైనికుడుగా ఉండి ఫిలిప్పీ పట్టణంలో స్థిరపడిన వాడని మనం చూస్తున్నాము కదా. అది ఎపఫ్రోదితు యొక్క బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు రండి ఫిలిప్పీ పత్రికలో విషయాలు మనం చూద్దాం. పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్తున్నాడు ఎపఫ్రోదితును గురించి అంటే 25, నా సహోదరుడు అతనిని గూర్చి అతను ఒక పేరు చెప్పాడు. అతని పేరేమిటి? అతని పేరు ఎపఫ్రోదితు. ఏం పేరు? ఎపఫ్రోదితు. అతని పేరు చెప్పాడు. అతనికి కొన్ని బిరుదులు పెట్టాడు, కొన్ని ఏమంటారు సత్క్రియలను గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాడు. అతడు ఎటువంటి వాడో, నా సహోదరుడు అన్నాడు. ఏమన్నాడు? నా సహోదరుడు అన్నాడు. నా జత పనివాడు అన్నాడు. నా తోడి యోధుడు అన్నాడు. మీ దూత అన్నాడు. నా అవసరమునకు ఉపచరించిన ఎపఫ్రోదితు అని చెప్పాడు. 5 మాటలు చెప్పాడు అక్కడ ఆయన. ఆ తర్వాత మనము 28, 27, 28, 29, 30 వచనాలు చదువుకుంటే క్రీస్తు పని నిమిత్తం చావడానికి సిద్ధపడ్డవాడు అని చెప్పాడు. ఆఖరి మాటలో చెప్పాడు, అతడు ప్రాణమును లక్ష్య పెట్టని వాడు, తన ప్రాణాన్ని కూడా దేవుని పని కోసం లక్ష్య పెట్టినోడు, చావడానికి కూడా సిద్ధపడినటువంటి దేవుని బిడ్డ. చూడండి, అతని పేరుకు అర్థం ఏమిటంటే సౌందర్యవంతుడు లేక మనోహరమైన అని అర్థం. ఎపఫ్రోదితు అంటే అర్థం ఏమిటంటే సౌందర్యవంతుడు లేక మనోహరమైన అనే అర్థం. ఈ ఎపఫ్రోదితు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎఫ్రోడైటు అనే గ్రీకు దేవత, ఆమె ప్రేమ దేవత. ఆ దేవత పేరు ఎఫ్రోడైటు. యాక్చువల్లీ సైలెంట్గా ఉంటుంది, పొప్రడైటు అంటారు అందరూ. అది ఇంగ్లీష్లో పలకాలి, కానీ తెలుగులో ఎఫ్రోడైట్ అని పిలుస్తున్నారు. ఈ ఎఫ్రోడైట్ యొక్క దేవత పేరు మీదుగా ఈ ఎపఫ్రోదితు అనే పేరు వచ్చింది. అంటే ఇతడు యూదుడు కాదు, ఐరోపా ఖండంలో ఉన్న అన్యజనుడు. వాళ్ళ తల్లిదండ్రులు గ్రీకు దేవతలను పూజించేవారు. అటువంటి వాడు, ఈ గ్రీకు దేవతకు సంబంధించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు ఒకరి తర్వాత ఒకరు చెప్తుంటే ఆశ్చర్యపోయి, ఓ ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి పూర్తిగా మారిపోయాడు. ఎప్పుడైనా దేవుని మాటలు వింటూ ఉండగా దేవుడు మన హృదయాన్ని, మన జీవితాన్ని మార్చివేస్తాడు.
అందుకే అన్నాడు పౌలు భక్తుడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన మాట ఎప్పుడైతే విన్నాడో అతడు ప్రేమదేవతకు సంబంధించినటువంటి వాడు క్రీస్తు ప్రభువు సంబంధిగా, క్రీస్తు ప్రభువు వారసుడిగా మారిపోయాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఎప్పుడు? అయ్యా నేను యాకోబునేనయ్యా, నేను ఇశ్రాయేలుని కాదు, నేను మోసగాడినే అని ఒప్పుకున్నప్పుడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అయ్యా నేనేం చేయాలో నాకు తెలియలేదు, నేను పొరపాటున చేశాను అని ఒప్పుకున్నప్పుడు మారిపోయాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు దేవుడని విశ్వసిస్తారో, ఆయన శక్తిని నమ్మి ఆయనే మారుస్తాడు అని చెప్తారో వారిని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఎపఫ్రోదీతును కూడా దేవుడు క్షమించాడు. అతని పేరు ఏమిటంటే మనోహరమైన లేకపోతే సౌందర్యవంతమైన అనే పేరు వస్తుంది. పరమగీతంలో ఒక మాట ఉంది, నీ ముఖము మనోహరం అనే మాట. ముఖం ఎట్లుండాలట? మనోహరముగా ఉండాలి. అంత ఆహ్లాదవంతంగా, చూసినప్పుడు చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా ఉండేటువంటి ప్రతి ముఖాన్ని అది దేవుని పిల్లల ముఖం అని చెప్పాలి. ఎందుకని కొంతమంది దేవుని పిల్లలు ఎప్పుడు ప్రపంచంలో దిగులు విచారం అంత ముఖం మీద వేసుకుంటారు. బైబిల్ తీసుకుని వచ్చేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా ఎంతో ఇంతలో ముఖం పెట్టుకుని వచ్చేస్తుంటారు. అన్నకు అర్థం అంతలో పెట్టుకుంటే పోతాయా? యేసుప్రభు ఏం చెప్పాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి. యేసుప్రభు మీద వేసి ప్రభువా నీవు తీర్చమంటే దేవుడు తప్పకుండా తీరుస్తాడు. విషయం ఏమిటంటే మనమే మోస్తున్నాం కాబట్టి ఆయన మోయించే అవకాశం మనం ఇట్లేదండి అని బైబిల్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి అతని పేరు మనోహరమైనది నిజమే, కానీ అతని జీవితం కూడా చాలా మనోహరమైనది. మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అందుకే అన్నాడు, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని, 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు ఆ మాట పౌలు భక్తుడు. 18వ వచనం, నాకు సమస్తముగా సమృద్ధిగా కలిగి ఉన్నది, సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువుల ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమ ఇష్టమైన యాగమునై ఉన్నాయా. మనోహరమైనటువంటి సువాసన. ఒక మనోహరమైన వాడిని నా దగ్గరకు పంపారు. మీరు పంపిన వస్తువులు మనోహరమైనవే, మీరు పంపిన వాడు కూడా మనోహరమైన వాడే. అది దేవుని పిల్లలు ప్రతి ఇంటిలో ఉండి మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవారు, బైబిల్ చదివేవారు, ఇంటికి ఉండడం ఆశీర్వాదం. ఇదిగో ఈ ఎపఫ్రోదీతు ఎటువంటి వాడంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి వాడు, తన జీవితం చాలా అందముగా దేవుని కృపచేత నింపుకున్నవాడు. మనము ప్రతిదినం కూడా దేవుని కృపచేత నింపబడాలి. ఉదయకాలం లేచి ప్రభు సన్నిధిని మనం అనుభవించినప్పుడు దేవుడు తన కృపతో నింపుతాడు. అప్పుడు మనకు ప్రతి పరిస్థితిలో ధైర్యం ఇస్తాడు, ప్రతి పరిస్థితిలో ఆనందం ఇస్తాడు, ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా. ఎపఫ్రోదీతు జీవితము అతని పేరును బట్టి, అతని తీరును బట్టి చూస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో అని మనకు అర్థమవుతుంది. 2వ మాట చూడండి. ఒక 5 బిరుదులు పెట్టాడు, 5 బిరుదులు ఇచ్చాడు. ఏం 5 బిరుదులు? ఒకటేమన్నాడు? నా సహోదరుడు, యు ఆర్ మై బ్రదర్ అని చెప్పాడు. ఏమండి, ఎపఫ్రోదీతు ఏమన్నా ఒక స్వార్థికుడా, ఒక బోధకుడా, కొన్ని పుస్తకాలు ఏమైనా రాశాడా? పౌలు భక్తుల్లాగా ఏమైనా గొప్ప ప్రసంగి కూడా కాదు. ఒక సామాన్యమైన, ఒక స్వచ్ఛమైన విశ్వాసి దేవుని చిత్తంలో ఎదిగితే ఏదో ఒక రోజు ఆయన పాత్రగా దేవుడు వాడుకుంటాడు అనడానికి ఈ ఎపఫ్రోదీతు ఒక ఉదాహరణ. మనమేమి గొప్ప టాలెంటెడ్ గిఫ్టెడ్ అవ్వవసరం లేదు, కానీ దేవుని చిత్త ప్రకారంగా వినయంగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీనులమై ఉంటే తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, దేవుడు పైకి తీస్తాడు. ఎపఫ్రోదీతు జీవితం అదే, స్వచ్ఛమైన విశ్వాసంగా దేవుని చిత్తం కొరకు ఎదురు చూసిన వాడు. అపోస్తలుడైన పౌలు ఎపఫ్రోదీతును సహోదరుడుగా సంబోధిస్తున్నాడు. సహోదరుడు అంటే దేవుడు నాకు 2 అర్థాలను స్ఫురించేటట్టుగా నాకు ఆలోచన ఇచ్చినాడు. ఒకటి, సహోదరులం అనే మాటలో మనమందరము సమానం అని అర్థం. సహ ఉదరము, ఉదరం అంటే కడుపు. ఒకే గర్భములో నుండి పుట్టిన వారందరిని ఏమంటారంటే సహోదరులు. ఇంగ్లీష్లో బ్రదరన్ అంటారు, ఏమంటారు? బ్రదరన్ అంటారు. సో సహోదరులం అనే మాట మనం అందరము సమానమని అర్థం. అపోస్తలుడైన పౌలైనా,
శిష్యుడైనా లేకపోతే స్వార్థికుడైనా ఏ సేవకుడైనా సామాన్య విశ్వాస అయినా అందరూ సమానమే. యేసుక్రీస్తు ప్రభు విషయంలో అందరమే సమానమే. ఆ మాట చెప్పాడు. ఒక్క మాట చదువుతారా? మత్తయి సువార్త 23వ అధ్యాయం. యేసు ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు మనం చదువుతున్నప్పుడు ప్రభువారు శిష్యులతో చాలా ఖండితంగా ఆయన మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుంటున్నాం. మీరైతే బోధకులని పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, అన్నదమ్ములు. ఎంత చక్కని మాట! మీరందరూ సహోదరులు. మరియు మీరు భూమి మీద ఎవరినైనా తండ్రి అని పేరు, మీకు ఒక్కడే తండ్రి, ఆయన పరలోకములో మీరు గురువు అని పిలువబడద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించ. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, మీరందరూ సహోదరులు, మనందరము ఒకటే. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వర్తమానం ఏదైనా ఉంది అంటే మనం అన్నదమ్ములం, అక్కచెల్లెండ్రం, మనమందరం ఒక కుటుంబం. ఇది ఆత్మీయమైన కుటుంబం, ఇది దేవుని దైవిక కుటుంబం. ఈ కుటుంబంలో సహవాసం కలిగి ఉండాలి. ఏముండాలి? ఈ రోజుల్లో మీరు చూడండి, ఈ ప్రపంచంలో సామాన్యమైన కుటుంబాలు కూడా కలిసి భోజనం చేయరు, కలిసి ఉండరు. కానీ దేవుని పిల్లలు కలిసి ఉండడం దేవుని ఆశీర్వాదం. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో మనము సహోదరులం అనే మాటను అబ్రహాము ఒక మాట చెప్పాడు లోతుతో. లోతు పశువుల కాపర్లకు, అబ్రహాం పశువుల కాపర్లకు చిన్న గొడవ తగాద జరిగినప్పుడు ఆయన ఏమన్నాడు? 13వ అధ్యాయం 8వ వచనంలో, అయ్యా మనము రక్త సంబంధులము అని చెప్పాడు. మనము బంధువులము, మన మధ్య కలహము ఉండకూడదు. అన్నదమ్ముల మధ్య కలహం ఉండకూడదు, అన్నదమ్ముల మధ్య విభేదం ఉండకూడదు. మనము బంధువులము అని చెప్పి ఇంగ్లీష్లో రాసింది అక్కడ, వీఆర్ బ్రదర్. మనము సహోదరులు. సహోదరులు సమానం కాబట్టి ఏముండకూడదు? భేదాలు ఉండకూడదు. భేదాలు చూపేవాడు చేసేవాడు సహోదరుడు కాదు, దేవుని నమ్మినవాడు కాదు. భేదాలు చూపడం కానీ భేదాలు పెట్టడం కానీ అది చేయకూడదు. వీఆర్ ఆల్ బ్రదర్, మనందరం సహోదరులం. రెండవది, సహోదరులు అనే మాటలో ఇంకొక మాట అర్థమిస్తుంది. మనము రక్త సంబంధులం. సహోదరులు అంటే ఎవరు? ఒకే రక్తమున, ఒకే తల్లి గర్భమున, ఒకే తండ్రికి పుట్టిన వారు రక్త సంబంధులు. సహోదరులు అంటే రక్త సంబంధులని సమూయేలు 2వ గ్రంథంలో ఆ మాట మనం చూద్దాము. దావీదు దగ్గరికి కొంతమంది వచ్చారు. 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. 2వ గ్రంథము సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. 2వ సమూయేలు 5:1. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు, ఒకరు కాదు ఇద్దరు కాదు అన్ని గోత్రాల వాళ్ళు హెబ్రోన్లో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారం, రక్త సంబంధులము, రక్త సంబంధులము, నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులు, ఒకే రక్తమును పంచుకొని పుట్టాం. దావీదుకు వచ్చిన గోత్రాలన్నీ ఒకే రక్తం పంచుకొని పుడితే దేవుని సంబంధులమైన మనమందరము యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన వారం. మనమందరము కూడా దేవుని సంబంధులం, క్రీస్తు సంబంధులం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తారు. ఏమనంటే మనము దేవుని సంబంధులమైతే అని ఆయన మాట్లాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటున్నాం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు ఆయన మాట వినడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు అని చెప్పాడు. మనము దేవుని సంబంధులం అన్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29లో కూడా మీరు క్రీస్తు సంబంధులైతే ఏమన్నాడు? అబ్రహామును గుర్తు చేశాడు. చదువుదాం ఆ మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మన పితరుడైన అబ్రహామును గుర్తు చేస్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుంటున్నాం.
మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులవుతారు. మనము సహోదరులము, మనము దేవుని కుటుంబం, మనమందరము అన్నదమ్ములము, దేవుని వారసులము. కాబట్టి మనమందరము అన్నదమ్ములము కాబట్టి, ఒకే రక్త సంబంధులము కాబట్టి మనము దేవుని పిల్లలముగా జీవించాలి. కానీ యేసు ప్రభు ఒక మాట అన్నాడు. నిజమే, యేసుక్రీస్తు రక్తములో కడుగబడ్డాము, ఆయన బిడ్డలముగా ఉన్నాము, అన్నదమ్ములముగా అక్కచెల్లెముగా సంఘములో జీవిస్తున్నాము. అయితే ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 12:50 ఏమని? వారు వచ్చి అన్నారు, అయ్యా నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారు, వారు బయట ఉన్నారయ్యా అని అంటే ప్రభు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమునున్న నా తండ్రి చిత్తమును చేయువాడే, నా చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా తల్లి, నా సహోదరి. అలాగైతే దేవుని నమ్ముకున్న వెంటనే మనం అన్నదమ్ములం అవుతాం, అక్కచెల్లెలం అవుతాం. కానీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని చేయాలి. అప్పుడే మనం అన్నదమ్ములం, అక్కచెల్లెలముగా కలిసి ఉండడానికి పరిశుద్ధాత్ముడు సహకరిస్తాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల్లో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పిలుస్తున్నాడట. ఏమని? సహోదరులు అని పిలుస్తున్నాడు ఆయన. చూస్తారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 12 2 వచనాలు అక్కడ రాయబడి ఉన్నాయి. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు పచురపరుతును, సమాజ మధ్యాన్ని కీర్తిని గానము చేతును అని. నేను యేసయ్య ఏం చెప్తున్నా అంటే, ఆయన సహోదరులు అని మనల్ని పిలుస్తున్నాడండి. మనం ఆయన సహోదరులు మనం పిలుస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకి ఎక్కడైనా దొరుకుతాడంటే ఎక్కడ దొరకడు. ఒకటి, నా సహోదరుడు అని పౌలు పిలుస్తున్నాడు ఎపఫ్రోదితును. సహోదరుడు అంటే సమానమైన వాడు అని అర్థం. సహోదరుడు అంటే రక్త సంబంధి అని అర్థం. రక్త సంబంధుల మధ్య కలహం ఉండకూడదు, సమానంగా ఉన్న వారి మధ్య భేదాలు ఉండకూడదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనల్ని ఏమని పిలిచాడు? సహోదరులని పిలిస్తే మన సహోదరులను మనం సహోదరులుగా చూడవద్దా? చూడాలి కదా. కొంతమంది సహోదరులు మన మాట వినకపోవచ్చు, వారి భావం వేరుగా ఉండొచ్చు, కానీ వారిని ప్రేమించవలసిన బాధ్యత మనది. దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలి. అవును, ఎపఫ్రోదితు నా సహోదరుడు అని చెప్పడం ఎంత మంచి మాట. రెండవ మాట చెప్పాడు, నా జత పనివాడు అని చెప్పాడు. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 25వ వచనంలో. జత పనివాడు అంటే కలిసి పనిచేసేవాడు ఎలా ఉండాలంటే కలుపుకొని పనిచేయాలి. ఏం చేయాలి? కలుపుకొని పనిచేయాలి. 2 మనసు కలిసి పనిచేయాలి. ఈ రెండిట్లో ఏది తేడా వచ్చినా పని పాడైపోద్ది. ఏమిటి కలుపుకొని పనిచేయడం అంటే? నాది నాదే, నీది నీదే అనే లక్షణం కలిసి పనిచేసేవాళ్ళు ఉండదు. ఇది మనది అంటాడు, నాదంటే అది నాదవుద్ది, నీదంటే అది నీదవుద్ది, ఇది మనదంటే మన ఇద్దరిది అవుద్ది, అంతే. కాబట్టి ఇది దేవుని పని, మనమందరము చేయవలసిన పని. మనము ఆయన శరీరములో అవయవాలమై ఉన్నామని చెప్పి ప్రతి విశ్వాసి గుర్తెరగాలి. ఎపఫ్రోదితును కలుపుకొని ఏమంటున్నాడంటే, ఇతడు నా జత పనివాడని చెప్పాడు. కాబట్టి మనము దేవుని పనిని మన శక్తి వంచన లేకుండా కలిసి పని చేయాలి. ఎపఫ్రోదితును చూడండి, చెరసోల్లో ఉన్న పౌలుకు అవసరమైన సహాయాన్ని అందించాలంటే ఎవరు వెళ్తున్నారు? నా పని కాదండి, సంఘంలో చాలా మంది ఉన్నారు, నన్ను ఎందుకు పంపుతారండి అన్నాడా? పౌలు దగ్గరికి వెళ్ళాడు చెరసాల్లోకి. ఆ కానుకలు, ఆ చందాలు మొత్తం పోసుకుని వెళ్ళి ఆ పౌలుకు, చెరసాల్లో ఉన్న పౌలుకి ఇవ్వడానికి వెళ్ళాడు. సహాయపడుతున్నాడు. చెరసాల్లో ఉన్న పౌలు కొరకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. రెండవది, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పౌలు రాసిన ఉత్తరాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఇచ్చాడు. పౌలు మనసులో ఉన్న మాటలన్నీ వాళ్ళకి తెలియజేశాడు. నాకెందుకండి శ్రమ, అంత దూరం ఏడ ప్రయాణం? అప్పట్లో ప్రయాణాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రయాణమై వెళ్ళాడంటే తిరిగి వస్తే దేవుడి దయ, లేకపోతే లేదు. ఎందుకని? మార్గ మధ్యంలో ఏ క్రూర జంతువులైనా తినేయచ్చు, చంపేయచ్చు. కానీ అతడు చూడండి, దేవుని యొక్క పని అంటే ఇది దేవుని పని, ఇది దేవుడు నాకు ఇచ్చిన పని అని సంతోషంగా చేశాడు. అది కలిసి చేయడం అంటే. కలిసి చేసేటప్పుడు కష్టం ఉంటుంది,
కలిసి చేసేటప్పుడు నష్టం కూడా ఉంటుంది. కానీ కలిసి ఉన్న దాంట్లో బలం ఉంటుంది. కలిసి లేకపోతే బలహీనత కనపడుతుంది. ఎపఫ్రోదీతు అలాగే చేశాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుంటే, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అన్నాడు. జ్ఞానం ఎవరంటే యేసుప్రభువే. యేసుప్రభు మాటకు విరోధం అవుతారు ఎవరు? స్వేచ్ఛగా బతికేవాడు. చూడండి, కుటుంబాల్లో పిల్లలు కూడా అమ్మ ఒక మాట చెప్తే కొడుకేమంటాడంటే నా ఇష్టం అంటాడు. యవన బిడ్డలు ఏమంటారు? మెచ్యూరిటీ లేకపోతే, పరిపక్వత లేకపోతే నా ఇష్టం అంటాడు. వాడికి ఏం చెప్పాలో తెలియదు. తల్లిదండ్రులను ఎలా కన్విన్స్ చేయాలో, ఎలా ఒప్పించాలో తెలియక నేను ఇంతే, నేను నా ఇష్టం అంటాడు. అలా అనేవాడు ఎందుకు అట్లా అంటున్నాడంటే వారి దగ్గర ఏం చెప్పడానికి సమాధానం లేదు కాబట్టి. అందుకే ఎదురు తిరుగుతాడు. అందుకే అన్నాడు, స్వేచ్ఛానుసారుడు ఏం చేస్తాడంటే వేరుండగోరుతాడు. వేరుగా వెళ్దాం అనుకునేవాడే నా ఇష్టం అంటాడు అనమాట. కలిసి ఉందాం అనుకునేవాడు మన ఇష్టం అంటాడు. కలిసి ఉందాం అనుకునేవాడు మన ఇష్టం అంటాడు. వేరుగా వెళ్ళేవాడు నా ఇష్టం అంటాడు. ఇదే పరిస్థితి. ఎపఫ్రోదీతువు కలిసి ఉన్నాడు, సంఘములో వారితో పాటు కలిసి ఉన్నాడు. ఒకటి, ఇది మన పని అన్నాడు. దేవుడు నాకిచ్చిన పని అని ఎపఫ్రోదీతు చేశాడు. రెండవది, మనసు కలిసి పనిచేయాలి. అవును, ఎందుకు ఆ మాట చెప్పాను? 26 వచనం చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 2:26. ఎందుకు మనసు కలిసిన వాడని చెప్తున్నాను? చూశానంటండి, రోగం వచ్చినోడు ఏమని చేయాలా? ఏమంటే నాకు బాగులేదు కదా, నేనే ఆడిపోతానండి ఏమనాలి? నాకు అనారోగ్యం వచ్చిందండి, ఎవరో బాగా ఆరోగ్యంగా ఉన్నాడు పంపండి అని చెప్పాలి కదా. రోగి ఆయనని వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల. చూసారా, ఎపఫ్రోదీతు మనసు సంఘములో ఉన్న సహోదరులు అక్క చెల్లెండ్ర మనసుతో కలిసిపోయింది. అయ్యో నేను మరలా చూడకుండా చనిపోతానేమో, అందరినీ మళ్ళీ గబగబ వెళ్ళి వాళ్ళందరినీ చూడాలి. ఎంత మంచి ప్రేమ గలవాడు ఎపఫ్రోదీతు. మనసు కలిసిన వాడు. సంఘంలో ఉన్న ప్రతి ఇంటితో సంబంధం ఉంది. ప్రతి అక్కతో, ప్రతి అన్నతో, ప్రతి చెల్లితో సంబంధం ఉన్నది. ఎందుకంటే వారందరినీ తన రక్త సంబంధులుగా తను భావించుకొని అలాగ వారితో పాటు కలిసి ఉన్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు అట్లా ఉండాలి. ఆ కుటుంబాలు దేవుడు కనికరిస్తాడు. ఎపఫ్రోదీతు మనసు కలిసి పనిచేసేవాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అతడు నా జతపనివాడు. ఇద్దరు కలిసి పనిచేసేటప్పుడు ఇద్దరిలో కూడా దేవుని చిత్తం ఉండాలి. అంటే మనసు కలిసి పనిచేయడం అంటే ఏంటి? ఆయనకి ఏది మనసులో ఉందో నాకు కూడా అదే మనసులో ఉండాలి. ఇద్దరికి ఒకే మనసులో ఉన్నది దేవుని చిత్తమై ఉండాలి. అప్పుడు దేవుడు తెలుసు. ఎపఫ్రోదీతుకు ఫిలిప్పు సంఘం యొక్క మనసు తెలుసు, పౌలు యొక్క మనసు తెలుసు. కాబట్టి సంఘం చెప్పినట్టు పౌలు దగ్గరికి వెళ్ళాడు, పౌలు చెప్పినట్టు మళ్ళీ సంఘం దగ్గరకు వచ్చి ఉత్తరాన్ని ఇచ్చాడు. మనసు కలిసిన వాడు మనసు నిరిగి చేస్తాడు. చివరికి ఏమంటాడంటే సావుకు సిద్ధమయ్యాడు అన్నాడు. ఆ తర్వాత ఏం చదువయ్యా? 26 వచనం ఆఖరి లైన్. ఆపేక్ష గలవాడి విచారపడుచుండెను, నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను గాని అది దేవుడు అతన్ని కనికరించెను. సావుకు సిద్ధమయ్యాడు. చూడండి, మరణమైనా పర్వాలేదు, దేవుని కొరకు బ్రతికేవాడు మరణాన్ని లక్ష్య పెట్టడం. ఆ మాట బైబిల్లో రాదు. ఎంత గొప్ప సంగతో తెలుసండి. మనము కలిసి పని చేసేటప్పుడు ఇటువంటి ఉండాలి. ఎపఫ్రోదీతు సరైన నిజమైనటువంటి మనసు కలిసిన జత పని వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఎప్పుడైనా కలిసి చేసేటువంటి జత పని చేసేవారు ఎలా ఉంటారంటే, ఇద్దరు ఒకే మాట ఒకే బాట. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చదివితే, ఆనాటి ఆదిమ సంఘం ఏక హృదయముతో, ఏక భావముతో, ఏక తాత్పర్యముతో ఒకే అడుగు వేసి ముందుకు వెళ్ళారు. దేవుని పిల్లలమైన మనము అలాగున ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎపఫ్రోదీతు మూడవ ఒక బిరుదు ఏమిటంటే, అతడు 25వ వచనం చదువుతాయా? 2:25. నా తోడి యోధుడు, ఫెలో సోల్జర్. యోధుడు అంటే సైనికుడు అని, సోల్జర్ అని ఇంగ్లీష్లో రాశారు, ఇంగ్లీష్ బైబిల్లో. అతడు నా తోడి సైనికుడు. ఇందాక మనం చూసాం, అతడు నా సహోదరుడు అంటే మనమందరం సహోదరులం. నా తోడి దాసుడు, నా తోడి దాసుడు లేకపోతే నా జత పనివాడు అంటే మనమందరం ఎవరు? దేవుని జత పనివారు.
ఇక్కడ మూడవ మాట ఏమంటున్నాడు? నా తోడి యోధుడు అంటే మనమందరము దేవుని సైనికులం. మనమందరము దేవుని సైనికులం. సైనికుల్లో 2 లక్షణాలు చెప్పాడండి. ఆ లక్షణాలు మనకు ఉండాలా. మనం నిజంగా దేవుని సైన్యం అయితే, దేవుని సేవ చేసే సైనికులమైతే ఆ 2 లక్షణాలు ఉండాలి. ఆ 2 మాటలు చదవండి. 26వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు. 26, 27 వచనాలు కలిసి ఉన్నాయి, చూస్తున్నాం చూడండి. అతడు సామసిద్ధమై ఉన్నాడు. 28 అయ్యా 29, 30 కలిసి ఉన్నాయి, చదువయ్యా. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువ తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టని వాడు. ఇదిగో సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రాణాన్ని లక్ష్య పెడతాడా? అయ్యి బాబోయ్ చచ్చిపోతాం మనం ఎందుకు బాబు అనుకుంటే ఇక పానుగుడు వాడు. సైనికుడు ఎలా ఉండాలి? ప్రాణం అంటే లెక్క లేకుండా ప్రజల కొరకు వీరిని బతికించాలి, నేను చనిపోయినా పర్లేదు వీరు బ్రతికుండాలని మన దేశంలో ఉన్నటువంటి సైనికులు చాలామంది పాపం ఆ దేశం యొక్క సరిహద్దుల్లో పహారా కాస్తూ మన ప్రాణాలు కాపాడుతున్నారు. సైనికుడు ఎలాంటి వాడు అంటే ప్రాణము లక్ష్య పెట్టని వాడు. రెండవది ఏమంటున్నాడు? క్రీస్తు యొక్క పని నిమిత్తమై సావునకు సిద్ధమైనవాడు. నేను చనిపోయినా పర్వాలేదు అనుకుని తెగించి ముందుకు వెళ్ళేవాడు. నాకు ఒకటి గుర్తుకొస్తా ఉంది. సమూయేలు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 5వ వచనంలో యోనాతాను సౌలుతో చెప్తుంటాడు, తండ్రి గారు ఒకడు చిన్నవాడు తన ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్టీయుడైన గొల్లియాతును హతమార్చి చంపితేనే మనకు గొప్ప రక్షణ వచ్చింది. ఏం చేశాడు? దావీదు ప్రాణానికి తెగించాడు. వాడు ప్రతిరోజు వచ్చి సవాలు విసురుతుంటే యోనాతాను, సౌలు, రాజు, సైనికులు అందరూ కూడా భయపడిపోతున్నారు. కానీ ఒక చిన్నవాడు ప్రాణానికి తెగించి వెళ్ళి పనిచేశాడు. దేవుని పిల్లలు ప్రాణాలకు తెగించి పనిచేసేవారు, ప్రాణాలకు తెగించి సేవ చేసేవారు, ప్రాణాన్ని లక్ష్య పెట్టరు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చక్కని మాదిరి. ఆ మాట చదువుదాం. 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం చూడండి. 12:2 హెబ్రీ పత్రిక 12:2 అక్కడే. హెబ్రీ పత్రిక 12:2లో ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘమలే మనలను ఆవరించి ఉన్నందున మనము సులువుగా చుక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచు ఓపికతో పరిగెత్తుదము. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఏమి నిర్లక్ష్య పెట్టాడు? యేసయ్య అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. మనందరి పాప భారము తన భుజాల మీద మోసుకోవడానికి ఆయన గెత్సేమనే వనములో ఆ క్రోధాపాత్రలో చూస్తున్నాడు. ఆయన ఎలా కొరడాలతో కొడతారో, ఎలా ఉమ్మి వేస్తారో, ఎలా అవమానపరుస్తారో అదంతా ఆయనకు కనబడుతుంది ముందుగానే. అన్నీ తెలిసే యేసయ్య తన భుజాన మన పాప భారాన్ని మోసాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య! మన పాప భారాన్ని మోసాడు యేసయ్య. మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు యేసయ్య. యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని అప్పగిస్తే నీవు నేను యోధుని వలె దేవుని కొరకు ఏమి తెగించి చేయగలుగుతున్నాము? అమ్మా నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కోసం ఏమైనా చేసావా అని అడిగితే ఏం చెప్తాం? ఏశావు తండ్రి దగ్గరికి వచ్చాడు, ఇస్సాకు దగ్గరికి. తండ్రి ఒక్క దీవెనైనా లేదా అని అడిగితే ఏమన్నాడు? ఒక్కడు కూడా లేదు కొడుక, అన్నీ యాకోబుకి ఇచ్చేసాను. సమయం అయిపోయినాకు వచ్చావురా. ఏశావు ఏడ్చాడు, ఇస్సాకు ఏడ్చాడు. ఫలితం ఏది? సమయము గడచి పోయిన ఏశావు శ్రద్ధతో వెదకల్ సమయముకై మారు మనసు పొంద అవకాశము దొరకక ఏడ్చెను ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. ఈ జీవితంలో కాలం తెలుసుకొని యేసు ప్రభు కొరకు కొంతైనా చేద్దాం. ఎఫ్రోదీతో ప్రాణమును లక్ష్య పెట్టకుండా తన ప్రయాణాన్ని ముందుకు రోగి అయిన వాడు ఇక పౌలు కొరకై తన యొక్క సామాగ్రంతా సర్దుకున్నాడు, అన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఈ రోగంలో మధ్యలో ఎక్కడైనా చనిపోతే చనిపోవచ్చు. దేవుడు గొప్పవాడు.
ఆయన కొరకు ప్రాణం పెట్టే పిల్లలను ఆయన కాపాడే గొప్ప దేవుడు. ఒకవేళ నీవు యేసయ్య కొరకు ఏమైనా పోగొట్టుకుంటే యేసయ్య నీకు అంతంటే ఎక్కువ రెట్టింపు దీవెన ఇస్తాడు. అయ్యా, నీ కొరకు నేను ఆరోగ్యం పోగొట్టుకున్నాను, పర్వాలేదు నా కుమారుడా, నేను నీకు ఇస్తాను. అయ్యా, నీ కొరకు నాకున్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాను. పౌలు తన జీవితం అంతా పోగొట్టుకున్నాడు, కానీ దేవుడు గొప్ప సేవ చేసే సాధనంగా దేవుడు పౌలును వాడుకున్నాడు. ఈవేళ యేసయ్య కొరకు నేను ఏం పోగొట్టుకుంటున్నాను? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుతాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసిన, ఏమని తెలిసినా, నీవు గనక నా ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో పడేస్తా, సింహాల బోన్లో వేసేస్తానని దానియేలుకు చెప్పాడు. కానీ దానియేలు యథాప్రకారంగా ప్రార్థన చేయడం మానలేదు. మన జీవితంలో దేవుని స్తుతించడం మానలేదు. మన జీవితంలో ఏమైనా జరిగితే ప్రార్థన మానుకుంటాం, ఏమైనా జరిగితే ఆరాధన మానుకుంటాం, ఏమైనా జరిగితే యేసయ్యను వదిలిపెడతామా? చాలామంది యేసు ప్రభువారిని విడిచిపెడుతున్నారండి. చాలామంది అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు యేసు ప్రభువుని విడిచిపెట్టే వెళ్ళిపోయి, ప్రభు చెప్పారు ఇది ఇరుకు మార్గం, అనేకులు ప్రయత్నించదురు కానీ కొందరే ప్రవేశిస్తారని ప్రభు చెప్పాడు. అందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటారా? లేదు లేదు. అందుకే కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, అవి ఎండిపోతాయి, అవి నిలబడవు. ముళ్ళ పొదల్లో పడ్డాయి, అవి పైకి ఎదవు. మంచి నేలను ఏది పడుతుందో, మంచి మనసుతో దేవుని వాక్యాన్ని ఎవరు అంగీకరిస్తారో దేవుడు వారిని దీవిస్తాడు. ఎఫ్రదీతు జీవితం అటువంటిదే. యోసేపు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు అరిమత యోసేపు కూడా మార్కు సువార్త 14వ అధ్యాయం 43వ వచనం చదివినప్పుడు అతడు సన్హెడ్రిన్ సభ అంటారండి, 70 మంది ఉన్నటువంటి సభలో ఒక సభ్యుడు యూదులకు భయపడి చానాళ్ళు బయటికి రాలేదు. యేసు ప్రభు చచ్చిపోగానే ప్రాణానికి తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి, నా ప్రభు దేహాన్ని నాకు ఇవ్వండి, ఇంతకాలం మీ సభ సభ్యత్వం నేను తీసుకున్నాను, నాకు తీసేసినా పర్వాలేదు, కానీ నా యేసయ్య దేహాన్ని నా కోసం సమాధి తొలిపించుకున్నాను, నా సమాధిలో నా దేవుణ్ణి పెడతాను, ఇవ్వండి నాకు అని బ్రతిమలాడి వారి దగ్గర నుండి యేసయ్య దేహాన్ని తీసుకుని వెళ్ళి తాను తొలిపించుకున్న సమాధిలో యేసయ్య దేహాన్ని పెట్టాడు. యేసయ్య కొరకు తెగించడానికి మనం ముందుకు రావాలి. యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు, కానీ మనం యేసయ్య నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను వాడుకో ప్రభు అంటే దేవుడు వాడుకుంటాడు. ఎఫ్రదీతు తన ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా చేసిన అకుల ప్రిస్కిల్లలు కూడా రోమాపత్రిక 16:4 పౌలు భక్తుడు చెప్పాడు, వారు నా కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికి వెనుదీయలేదని చెప్పాడు. దైవ సేవకుల కొరకు పౌలును చంపాలని చూస్తున్నారు, పౌలును దాచిపెట్టారు. చాలాసార్లు వారు పారిపోయారు. ఇటలీ నుండి కొత్తగా వచ్చారు వారు కొరింథీ పట్టణానికి. దేశాలు మారిన దేవుని వారి దింపులను తీసేయలేదు. ఏ దేశం పోయినా దేవుణ్ణి నమ్ముకుని నమ్మకంగా బ్రతికారు. మన జీవితాల్లో పరిస్థితులు మారిన ప్రభుతో మనం జీవించే వారంగా ఉండాలని ఎఫ్రదీతు యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది. రెండవది ఏంటంటే చావుకు సిద్ధమైన వాడు. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. హైదరాబాద్ దగ్గర భువనగిరి, జనగాం అనే ఊర్లు ఉన్నాయి. ఎవరైనా చదువుకున్న వాళ్ళకి తెలుసు. హైదరాబాద్ నుండి రష్యా దేశం నుండి ఒకడు నడుచుకుంటా 3 సంవత్సరాలు నడిచాడు, భారతదేశం వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 3 గంటలు నడిచి ప్రార్థనకు వస్తాం. 3 సంవత్సరాలు ఎలా నడిచాడు? 3 సంవత్సరాలు నడుచుకుంటా వచ్చి ఆ కాలి బాటను నడుచుకుంటా 3 సంవత్సరాలు నడుచుకుని వచ్చి భారతదేశంలో హైదరాబాదులో భువనగిరి వచ్చాడు. భువనగిరిలో స్వార్థ చెప్తుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదంటే అక్కడ నుండి జనగాం నడుచుకుంటూ వెళ్ళాడు. జనగాంలో 13 సంవత్సరాలు పనిచేశాడు. అప్పుడు నిజాం నవాబ్ పరిపాలన చేస్తున్న సందర్భం అది. ఆ నిజాం నవాబ్ ఏం చేశాడంటే రాయల్ కుటుంబం అంటారు, రాజ కుటుంబం మొత్తానికి ఒక స్కూల్ కట్టించాడు. అది నిజాం స్కూల్. అది రాజ కుటుంబంలో పిల్లలు అట్ట చదువుకోవాలా అని ఆయన గర్వంగా కట్టించాడు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? దేవుని నమ్ముకున్న పిల్లలందరూ పేద పిల్లలు ఎలా డబ్బులు కట్టుకోలేరని ఈయనే ప్రెస్టన్ స్కూల్ అనే ఒక స్కూల్, ఆయన కూతురు పేరు ప్రెస్టన్ అనమాట.
ఆమె ప్రెస్టన్ అనేటువంటి ఆయన కూతురు పేరు మీద ఒక స్కూల్ స్టార్ట్ చేసి ఎవరైతే పేద పిల్లలు యేసయ్యను నమ్ముకున్న కుటుంబాలు వాళ్ళు అందరూ వచ్చి ఫ్రీగా చదువుకోవచ్చు అని చెప్పి ఆయన స్కూల్ స్టార్ట్ చేశాడు. ఆయన పేరు వుండర్ఫుల్. రష్యా నుంచి వచ్చాడు ఇక్కడ భారతదేశం. చాలా సంవత్సరాల పాటు ఉన్నాడు. 56 ఎకరాల్లో స్కూలు, హాస్పిటల్ మొత్తం కట్టేశాడు. పేద పిల్లలు అందరూ చదువుకోండి, నా దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని నమ్ముకున్న పిల్లలు ఉండండి అని చెప్పి అందరికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఏముంది? వండర్ఫుల్ స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, ఏమి లేదు. హైదరాబాద్లో గీతాంజలి పబ్లిక్ స్కూల్ అని ఒకటి ఉంటుంది, దానికి అమ్మేశారు దాన్ని. ఎంతోమంది దైవ సేవకులు కష్టపడి కన్నీళ్లు గార్చి ఏడ్చి వాళ్ళు సేవ చేసిస్తే అడిగి బండి కాకులు ఎరుగుతున్నాయని ఎవరో పాత సామెత ఒకటి చెప్తారు చూడండి, అలా అయిపోయింది. కొంతమంది దైవ సేవకుల యొక్క ప్రార్థన, కన్నీరు, వారి కష్టాన్ని ఇలాగ దొంగలు దోచుకునేటువంటి సమయాలు మనం చూస్తున్నాం. ఆ వండర్ఫుల్ సేవకుడు తన యొక్క కుటుంబంలో తన యొక్క జీవితం అంతా పోగొట్టుకున్నాడు. కానీ దేవుని కొరకు కొన్ని వందల సంఘాలు ఆ జనగాం, హైదరాబాద్, భువనగిరి ఏరియాల్లో ఏర్పడ్డాయి. ఎందువల్లంటే తెగింపు. రష్యా నుండి భారతదేశం రావాలంటే తెగింపు ఉండాలి, తెగింపు ఉండాలి. మీకు వెంకటగిరి తెలుసుగా, ఇది మన ఊరు వెంకటగిరి కోట. వెంకటగిరి అంటే నెల్లూరు దగ్గర ఉంటుంది. అక్కడ విలియమ్స్ గారు అని ఒక సేవకుడు 16 మందితో వచ్చాడు. అక్కడి నుండి ఇక్కడికి భారతదేశానికి 16 మంది సేవకులు వచ్చారు సేవ చేయడానికి. 16 మంది ఒకే పూట చచ్చిపోయారు. ఒక్కడు మిగిలాడు, ఈయన విలియమ్స్ గారు. బిక్కుమంట మిగిలిపోయాడు. నేను కూడా చచ్చిపోతానేమో, ఏమో లేకపోవా నీ చిత్తం అనుకుని అక్కడే నిలబడి వారందరినీ పాతిపెట్టి అక్కడే ఉండి సేవ చేస్తూ ఉంటే, ఇంత నిమ్మన జాతి ప్రజలను ప్రేమిస్తున్నావు, ఆదరిస్తున్నావు, సహాయం చేస్తున్నావు, అన్నం పెడుతున్నావు, హాస్పిటల్ ఖర్చులు చూసుకుంటున్నావు, అసలు నీవు ఎంత ప్రేమ గలవాడు, నీవు ఎందుకని ఇలా చేస్తున్నావు అంటే, ఇది నా యేసయ్య ప్రేమ అని చెప్పాడు. ఆ రోజున వెంకటగిరి రాజావారు యేసయ్యను నమ్ముకున్నాడు. ఆహా, మీ దేవుడు ఇంత మంచోడా, ఓ నేను కూడా నమ్ముకుంటాను, యేసయ్యను నమ్ముకుంటాను అని చెప్పాడు. వెంకటగిరి రాజావారు అప్పట్లో యేసయ్యను నమ్ముకున్నాడు. మనము దేవుని కొరకు సిద్ధపడితే దేవుడు కొన్ని ఆత్మలు ఇస్తాడు. మనము త్యాగం చేయడానికి ఇష్టపడితే దేవుడు కొన్ని ఆత్మలు ఇస్తాడు. ఆ వెంకటగిరి రాజా నమ్ముకొని యేసు ప్రభువుని నమ్ముకొని ఆరాధన చేస్తున్నాడు. ఒకరోజు ఆరాధన జరిగేటప్పుడు అంట ఆయన ఒక పాస్టర్ని పెట్టి చెన్నై వెళ్ళాడు. అక్కడ ఉన్న పాస్టర్ గారు అడిగాడంట, నేను రాజును కదా, వాళ్ళు శూద్రులు కదా, వాడు తాగేది నేను తాగను, నాకు ఒక పాత్ర సపరేట్గా ఇస్తారా అని అడిగాడట. అడిగితే నేను మిమ్మల్ని కాదు, విలియమ్స్ గారు చెన్నై వెళ్ళాడు, ఆయన అడుగుతానని చెప్పి ఆయన ఫోన్లో ఉండవు అప్పుడంతా ట్రంక్, ఆయన అడిగాడు. అడిగితే అప్పుడు నేను వస్తానండి అని వచ్చాడు. ఆయన వచ్చానాడంట, నువ్వు అసలు సేవకు పనికిరావు, నువ్వు వెళ్ళిపోమన్నాడంట ఆ పాస్టర్ని. అదే నేనేం చేశానండి, అందరూ సహోదరులు, అందరూ సమానమైన నువ్వు రాజా వేరు, ఈ పేదవాళ్ళు వేరు ఎందుకు చెప్తున్నావు? నీకు అసలు దేవుని సేవ చేసేటువంటి దృక్పథమే లేదు అని చెప్పాడంట. క్షమించండి అని చెప్పి ఒప్పుకున్నాడంట. ఆయన చెప్పాడట, రాజా గారు, పరలోకంలో అందరూ సమానమే, భూమి మీద కూడా దేవుని పిల్లలు అందరూ ఒకేలాగా ఉండాలి అని చెప్పాడట. దేవుని పిల్లలు వారు ఎన్నో కష్టాలు పడ్డారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కొక్కటి ఏంటంటే, సావుకు సిద్ధమైన వాడికి సాకులు దొరకవు. సావుకు సిద్ధమైతే వాడి సంగతి వాడికే పట్టదు. దేవుని పని చేద్దామనే ధ్యాసే, ఆ శ్వాసే మిగులుతుంది, ఇంకంతకంటే ఏమి ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వచ్చి చూస్తున్నట్టు ప్రభువా, ఆ దూతలు, ఆ 24 పెద్దలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చెప్తారు, ప్రభువా నీవు వధింపబడిన వాడబాయి, నీవు మా కొరకు రక్తమిచ్చి మమ్మలను కొన్నావు. వదకు సిద్ధమైన గొర్రెవలే మన పాపాలు మాను మీద మోసుకోవడం కాదు, ఆయన మన కొరకు వధింపబడిన గొర్రెవలే ఆయన హింస పెట్టబడ్డా. ఆ పిడుగుద్దులు, ఆ భూమి వేతలు, ఆ కొరడా దెబ్బలు, ఆ చేతులు, ఆ కాళ్ళలో మేకులు మన ప్రభువారు మన కొరకు భరించాడు. ఇవన్నీ ఉన్నాయని ప్రభువు తెలిసి మన కొరకు భరించాడు. యేసు ప్రభువు సేవ చేయాలంటే, యేసు ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలంటే
ఈ లోకంలో ప్రభు అంటాడు, నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. మీరైనా మీలో ఎవరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. మిగిలిన విషయాలు తర్వాత ధ్యానం చేద్దాం. తలలో ప్రేమగల తండ్రి, స్తోత్రారుడా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎఫ్రదీతు సామాన్యమైన స్వచ్ఛమైన విశ్వాసి, మీ చిత్తానికి శిరస్సు వంచిన మీ దాసుడు, అందుకు మీకు స్తోత్రములు. మేము కూడా మాకు కలిగిన స్థితిలో మేము శిరస్సు వంచి మిమ్మల్ని నమస్కరించుటకు, ఆరాధించి గణపరచుటకు సహాయం చేయమని, ఈ మధ్యాహ్న వేళ మీరు మాతో మాట్లాడిన మాటలకు ముద్ర కట్టి, నీరు కట్టి ఫలింపు దయచేయమని, ముద్ర వేసి దీవించమని క్రీస్తు యేసు నామమున వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.